మీ నాన్న పెద్ద దేవుడు, ఉత్తమ పురుషుడు అన్నావు కదా. శివలింగం పేరు మీద గుడికి రాసిస్తాను అన్న పొలం కాస్త మీ దూరపు బంధువు అనగాదేవి ఎవరో ఉన్నారంట కదా, ఆవిడికి రాసేశారు. ఊర్లో అంతా గొడవలు జరుగుతున్నాయి. మా నాన్న ప్రాణం పైన అలాంటి పని చేయరు. చెయ్యకుండానే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అంత గొడవైందా? మీ బాబాయిని, మీ మావయ్యని కూడా పోలీసులు అరెస్ట్ చేశారా? ఏంటి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారా? జోక్ చేయక అస్మిత. జోక్ చేయడానికి నేనేమైనా స్టాండప్ కమెడియన్నా? స్ట్రాంగ్ లేడీ యాంటాగనిస్ట్ ని. నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే మాత్రం చెప్తున్నా అస్మిత. అబద్ధం అని తెలిస్తే అడ్డంగా నరికై, ముక్కలు ముక్కలుగా కోసి కాకులకి పడేయి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది రామా. జనం కూడా అలాగే అనుకున్నారట. రఘురాం గారి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది కదా, కానీ అది స్వయంగా రఘురాం గారే చేరిపేసుకున్నారు. అది ఒప్పుకోలేక జనం మీ నాన్నని తప్పు పడితే మీ బాబాయ్, మామయ్య గారు పోలీసుల మీదకే గొడవకు దిగారట. పోలీసులు ఊరుకుంటారా? అరెస్ట్ చేసి తీసుకెళ్లి స్టేషన్లో వేసి కుమ్ముతున్నారంట. ఈయన గారు ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి వాళ్ళిద్దరిని విడిపించాలని స్టేషన్ కి వెళ్లారట. కుదరదు అని పద్ధతిగా చెప్పి పంపించేశారట. పాపం, ఇంటి దగ్గర పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధేస్తుంది. సార్, వెంటనే మనం ఇంటికి వెళ్ళాలి, రండి. పద. నాన్నా, జనం ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమైంది? ఏం చెప్పమంటావు రామా? మీ అనగాదేవి అత్తయ్య వచ్చింది. 10 ఎకరాల పొలం ఇమ్మని అడిగింది. తను 100 ఎకరాల్లో కట్టుకోవాలనుకుంటున్న ఫ్యాక్టరీకి దారి లేక ఆ పొలం కావాలని అడుగుతోంది. కాదమ్మా, ఆ పొలం ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, కానీ నాన్న ఇవ్వడానికి సిద్ధంగా లేరు అని కూడా చెప్పారు కదా, మళ్ళీ ఏంటిది? మొన్న వచ్చినప్పుడు కూడా నాన్న ఇవ్వననే చెప్పారు. అది మనసులో పెట్టుకుని ఏం చేసిందో, ఎలా చేసిందో తెలీదు, కానీ ఆ 10 ఎకరాలు నాదే అంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అందరి ముందు పత్రాలు చూపించింది. మనకు తెలియకుండా మన ఇంట్లోకి వచ్చి మన బీరువాలో ఉన్న పత్రాలు తీసుకెళ్లి ఆవిడకి ఎవరిచ్చారో తెలియట్లేదమ్మా. పోనీ అలాంటి పత్రాలు మళ్లీ సృష్టించారా అంటే మన ఇంట్లో ఉండాల్సిన పత్రాలు లేవు. కానీ అవి ఆవిడ చేతికి ఎలా వెళ్లాయో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన పొలంలో శివలింగం పడిందని, శివయ్య మనల్ని అనుగ్రహించాడని ఎంతో సంతోషంగా నేనా పొలాన్ని శివాలయం కట్టడానికి మనస్ఫూర్తిగా ఇచ్చేశాను. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదు.